హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేష్మా కిచెన్. ఈరోజు స్పెషల్ రెసిపీ అంటే ఫ్రైడ్ రైస్ అండి. 5 నిమిషాలు మన ఇంట్లో ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1 స్పూన్ క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్ వేసుకొని దీన్ని ఒక 5-6 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన అవసరం లేదు, ఒక 80% వరకు కుక్ అయితే చాలు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి 3 కప్పుల రైస్ వేసుకోవాలండి. ఇది నైట్ అన్నమైనా లేదా అప్పుడప్పుడు వండుకునైనా వేసుకోవచ్చండి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ నేను సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ మసాలా తీసుకున్నానండి. ఇది డిన్నర్లో అయినా లంచ్ బాక్స్లో అయినా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో ప్యాకెట్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. దీంట్లో 6 ప్యాకెట్స్ వస్తాయండి. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి అయితే నేను ఒక ప్యాకెట్ తీసుకొని చూపిస్తాను, చూడండి. ఇదే అండి ప్యాకెట్. కట్ చేసుకొని ఇప్పుడు 3 కప్స్ రైస్ తీసుకున్నాను కదా, 3 కప్స్కి దీంట్లో ఉన్న ప్యాకెట్లో హాఫ్ కప్ వేసుకుంటే హాఫ్ ప్యాకెట్ వేసుకుంటే చాలండి. మనం ఉప్పు కారం లాంటి ఇవి అవసరం లేదండి, అన్నీ ఈ ప్యాకెట్లో కలిపే ఇస్తారండి మనకి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా మనం కొత్తిమీర వేసుకోవాలండి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకుంటే మనకు ఫ్రైడ్ రైస్ అనేది తయారవుతుంది ఫ్రెండ్స్. 5 నిమిషాల ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూశారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.